3 రోజుల నుంచి చాలా అంటే చాలా భారీ వర్షాలు పడుతున్నాయి. మరి మీ ఊర్లో ఎలా పడుతున్నాయో కామెంట్ చేయండి. అది ఏంటబ్బా ఎవరో అరుస్తున్నారు కుక్కలు. ఒక షాప్ గడికి ఇంట్లో లేడు, షాప్ గాడే అరుస్తుంది. ఓకే బయటికి వెళ్ళైతే చూద్దాం. ఏ చాప్ చాప్ ఎక్కడున్నావు? అబ్బా కన్ఫర్మ్ ఇది గొంతు అయితే కన్ఫర్మ్ చాప్ గాడే గైస్. చాప్ చాప్ ఎక్కడున్నాడు? ఓ మై గాడ్ ఇక్కడ ఉన్నాడు. రే చాప్ ఇంత అర్ధరాత్రి పూట పైగా వానలు ఏం చేస్తున్నావురా? అరే ఏం వీడు మాట్లాడాడు ఇంకా అరుస్తున్నాడు. రే చాప్ పిలుస్తుంది నిన్నే, ఏమైందిరా ఎందుకు అరుస్తున్నావు? ఒరే షించా, నేను ఎందుకు ఇలా అరుస్తున్నానంటే నీ వెనకమాల ఒక యూఎఫ్ఓ లాగుందిరా. అదేదో ఏలియన్ యూఎఫ్ఓ లాగుందిరా. నేనేమో చూసి భయపడి చాలా అంటే చాలా గట్టిగా అరిచారా, కానీ ఎవ్వరు నిద్ర లేకోలా. నువ్వు కన్ఫర్మ్ గా వస్తావని నాకు తెలుసు, అందుకే ఇంకా అరుస్తానే ఉన్నా. ఏంటి ఏలియన్ యూఎఫ్ఓ నా ఎక్కడబ్బా? ఓ మై గాడ్ నిజంగా ఏలియన్ యూఎఫ్ఓ. ఊరి నాయనో ఊరి యాస్. ఓ మై గాడ్ ఏలియన్ యూఎఫ్ఓ. కంపెనీస్ ఏలియన్స్ ఏమైనా మనల్ని పట్టుకుపోవడానికి వచ్చారా ఏంది? ఊరి నాయనో నేను ఎప్పుడు ఏలియన్స్ ని కూడా చూడలేదు. చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఓకే ఈ విషయం మన అర్జెంట్ గా జోయల్ అన్నకైతే చెప్పాలి. ఊరి నాయనో చాప్ లేకపోయింటే మన పరిస్థితి ఏంది? ఒరే చాప్ మనమైతే ఇక్కడ ఉండడం అసలు అంత సేఫ్టీ కాదు. తొందరగా ఇంట్లోకి రారా. మనమైతే ఫాస్ట్ గా వెళ్ళి జోయల్ అన్నకి నిద్ర లేపి మొత్తం చెప్పాలి. అర్థమైందా? ఎందుకంటే మళ్ళీ బయట ఉంటే మనల్ని ఎత్తుకుపోతాయి. తొందరగా రారా చాపు. ఊరి నాయనో ఆ ఏలియన్ యూఎఫ్ఓ ఏంది? ఓ మై గాడ్ జోయల్ అన్న జోయల్ అన్న ఊరి నాయనో ముంపుగా నిద్రపోతున్నాడు. జోయల్ అన్న తొందరగా నిద్రలే జోయల్ అన్న తొందరగా లే. రే షించాన్, నీకు పదే పదే చెప్తా ఉంటారా పడుకునేటప్పుడు అస్సలు కదిలిబాకని, కానీ నువ్వు వద్దన్న పనే చేస్తావురా. ఇప్పుడేంది, ఎందుకు పిలిచావు? వాళ్ళలో తడవాలా? వెళ్ళి నువ్వు ఒక్కడికి తడువు, నన్ను ప్రశాంతంగా పడుకోని. అబ్బా అది కాదు జోయల్ అన్న, ఇందాక దాకాలు పడుకున్నప్పుడు చాప్ అరిచాడు కదా, మీకు వినిపించిందో వినిపించలేదో నాకు తెలీదు. నాకైతే వినిపించింది. ఎందుకు అరుస్తున్నాడని బయటికి వెళ్ళి చూస్తే బయట ఒక పెద్ద ఏలియన్ యూఎఫ్ఓ ఉంది జోయల్ అన్న. ఏంట్రా షించాన్, ఏలియన్ యూఎఫ్ఓనా? ఏంట్రా నువ్వు పదే పదే కామెడీగా మాట్లాడుతూ ఉంటావు? అసలు ఏలియన్ యూఎఫ్ఓ ఏంది? మన ఎర్త్ మీదకి రావడం ఏంటి? అరే యార్ జోయల్ అన్న నేను చెప్పేది నిజమయ్యా సామి, నమ్ము. ఒకసారి కావాలంటే బయటికి రా, నేను చెప్పేది నిజం. ఓకే రా షించాన్, నువ్వు చెప్పినట్టు బయటికి వెళ్ళి చూస్తాను, నువ్వు కూడా నాతో రా. ఒక్కవేళ అక్కడ ఎటువంటి యూఎఫ్ఓ లేకపోతే నీకు మామూలుగా కొట్టండిరా. ఈ చాప్ గాడు ఒకడు, అంటే వీళ్ళిద్దరు నా మీద ప్రాంక్ చేస్తున్నారేమో. ఓకే గాయస్, ఏదో గాల్లో ఏలియన్ యూఎఫ్ఓ అంట. ఎక్కడబ్బా? ఇక్కడేం లేదుగా రా షించాన్, ఎక్కడ్రా? ఓకే ఊరి నాయనో నిజంగానే ఏలియన్ యూఎఫ్ఓ. ఓ మై గాడ్ ఊరి నాయన, పైగా దానికి ఏదో లైట్లు కూడా వస్తున్నాయి. ఓ మై గాడ్ ఏదో జరుగుతుంది. జోయల్ అన్న నేను చెప్పాలా జోయల్ అన్న, కానీ నేను చూసినప్పుడు మాత్రం ఆ యూఎఫ్ఓ లో నుంచి లైటింగ్స్ ఏం రాలేదు జోయల్ అన్న. ఇప్పుడేమో ఆ యూఎఫ్ఓ లో నుంచి లైటింగ్స్ వస్తున్నాయి. నాకేం అర్థం కావట్లేదు జోయల్ అన్న, ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారా ఏంటి? రీ షించాన్ ఒక్క నిమిషంరా, యూఎఫ్ఓ నుంచి ఏదో కిందకు వచ్చిందబ్బా. అరే యార్, ఓకే ఆ యూఎఫ్ఓ నుంచి ఏదో కిందకైతే వచ్చింది. ఓ మై గాడ్ ఆ యూఎఫ్ఓ ఏది? ఊరి నాయనో రే షించాన్, ఆ యూఎఫ్ఓ వీళ్ళు కనిపించట్లేదురా. సో ఎవరో ఏదో చేస్తున్నారని నువ్వు అంటున్నావు, కానీ ప్రాంక్ అయితే కాదురా, ఇది సీరియస్ అనే అనుకుంటున్నాను. కానీ బట్ మనం అయితే అక్కడికి కన్ఫామ్గా వెళ్ళి చూడాలిరా షించాన్. జోయల్ అన్న మనకెందుకు జోయల్ అన్న ఇటువంటి ధైర్య సాహసాలు? వద్దు జోయల్ అన్న, ఇంట్లో ప్రశాంతంగా పడుకుందాం జోయల్ అన్న. ఇలాంటివన్నీ మనకెందుకు జోయల్ అన్న? ప్లీజ్ జోయల్ అన్న, నేను చెప్పేది ఒక్కసారి విను జోయల్ అన్న. రే షించాన్, కానీ మనం వెళ్ళి తెలుసుకుంటేనే కదరా అసలు ఏముంది అని అర్థమయ్యేది. సో నేనైతే వెళ్తున్నారా షించాన్, నువ్వు కూడా రారా. ఎందుకంటే మనం వెళ్ళి తెలుసుకుంటేనే కదా ఏమైనా అయ్యేది. ఓకేనా? జోయల్ అన్న నేనైతే నీతో పాటు వస్తాను, కానీ తర్వాత ఏమన్నా జరిగితే నాకైతే ఏం సంబంధం లేదు జోయల్ అన్న, ముందే చెప్తున్నాను. ఓకే రా షించాన్, ప్రశాంతంగా నువ్వు కారులో కూర్చో, నేను పక్కనే కాబట్టి నేను తొందరగానే తీసుకెళ్ళిపోతాను. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడైతే మనం లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడే దగ్గరలోనే పడింది. సో ఎక్కడో అయితే కనిపించట్లేదు. సో ఈ కొండ మీదే పడింది. ఎక్కడ? ఓ మై గాడ్ ఏంటబ్బా అది? ఏదో గ్రీన్ కలర్లో మెరుస్తుంది గుడ్డు షేప్లో. ఓకే
అక్కడికి దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం, అప్పుడు ఏమనేది మనకైతే తెలిసిద్ది. సో గాయస్, ఇక్కడ ఏదో మెరుస్తుంది అబ్బా. సో ఏంటిది గుడ్డులాగుందే. జయలన్న ఏం చెయ్యకు జయలన్న, ప్లీజ్ జయలన్న, అనవసరంగా నీకు చెప్పాను. ప్రశాంతంగా పడుకున్నాను, అనవసరంగా లేపాను. వద్దు జయలన్న, ఇంటికి వెళ్ళిపోతాం, పద జయలన్న, ప్లీజ్ జయలన్న, నా మాట విని జయలన్న. రే షించాన్, అసలే చిన్నపిల్లడు, నీకేం తెలీదు. సో నువ్వైతే ఏం మాట్లాడు కాకు, ఇక నా పని నేను చేస్తా. ఇదేంటిది అబ్బా, సో డబ్బాలో పెట్టి ఏదో భద్రంగా ఉంది. సో ఇదైతే ఏంటో నాకైతే అసలు అర్థం కావట్లేదు. సో ఏంటిది, నాకైతే ఏం అర్థం కావట్లేదు అసలు ఏంటిది. లోపల గ్రీన్ కలర్ గుడ్డు ఉంది, అదైతే క్లియర్గా కనిపిస్తుంది నాకు. జయలన్న ప్లీజ్ జయలన్న, వెళ్ళిపోదాం రా జయలన్న. ఎందుకు జయలన్న మనకి ఈ రిస్కులన్నీ? ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి పడుకుందాం జయలన్న. తర్వాత రేపు పొద్దున్న కల్లా మనకి ఏం జరిగినాయో ఏం గుర్తుండకుండా ఉందాం జయలన్న. లేకపోతే లెస్టర్ మామని ఇక్కడికి పిలిచి లెస్టర్ మామ ఊరు వెళ్ళాడు కదా జయలన్న, లెస్టర్ మామని అప్పుడు ఇక్కడ పిలిపించి ఏముంది అని చూద్దాం జయలన్న. ప్లీజ్ జయలన్న, వద్దు జయలన్న. రే షించాన్, ఒక్క నిమిషం. ఈ క్లిప్ ప్యాడ్ మీద ఏదో రాసుంది, ఏంటబ్బా ఇది? వార్నింగ్ వార్నింగ్ వార్నింగ్, డోంట్ ఓపెన్ ద బాక్స్. ఏంటిది? వార్నింగ్ వార్నింగ్ వార్నింగ్, డోంట్ ఓపెన్ ద బాక్సా? ఏంటబ్బా ఇలా రాశారు? రే షించాన్, అర్థమైందా? వార్నింగ్ అని చెప్పి బాక్స్ని ఎవరు ఓపెన్ చేయొద్దు అని అంటున్నారా? ఇలా ఎందుకు రాసిందో నాకు కూడా అర్థం కావట్లేదు. సో మనం ఏం చేద్దామంటే ఈ బాక్స్ని ఇంట్లో మన ఇంటికి తీసుకెళ్దాం. సో మన ఇంటికి తీసుకెళ్ళి జాగ్రత్తగా ఉంచుదాం. అప్పుడు ఎప్పుడైతే మన లెస్టర్ గాడు ఊరి నుంచి వస్తాడో అప్పుడు మనమైతే దీన్ని ఓపెన్ చేయవచ్చు, ఓపెన్ చేయకూడదని రీసెర్చ్ అయితే చేపిద్దాం వాడితో. సో వాడు చెప్తాడు కదా అప్పుడు. సో వాడు చెప్పిన దాని ప్రకారం మనం అయితే చేద్దాం. ఓకేనా షించాన్? ఓకే షించాన్. గాయస్, ఇంకా మిమ్మల్ని రేపొద్దునైతే నేను కలుస్తాను. అంటిల్ నైట్, గుడ్ నైట్. The next day. అరే యార్, ఎక్కడుంది? ఇక్కడే పెట్టాను కదా. ఓ మై గాడ్, అరే యార్, ఈ పై ఫ్లోర్లోనే పెట్టాను గాయస్ ఆ ఎగ్ని. అది ఎక్కడికి వెళ్ళిందో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. ఓ మై గాడ్, అరే యార్, ఈరోజు నైట్ అయితే లెస్టర్ వస్తా అన్నాడు, అప్పుడు చూయిద్దాం అనుకున్నా రేపొద్దున్నే తీసుకెళ్ళి. కానీ ఏంటిది, ఇప్పుడు అది సడన్గా కనిపించకుండా పోయింది. ఆ బాక్స్ అయితే అక్కడే ఉంది, కానీ దాని లోపల ఉన్న ఎగ్ అయితే అసలు లేదు. ఇప్పుడు ఆ ఎగ్ పోతే డేంజర్ అని రాశారు కదా, ఇప్పుడు ఎలా? ఊరి నాయన, ఒరే షించాన్, అప్పుడు నీ మాట వినాల్సి ఉండేదిరా. అప్పుడు వినక ఇలా పెద్ద తప్పు చేశారా షించాన్? రే ఒక్క నిమిషం రా షించాన్, ఇక్కడ ఇంకొక క్లిప్ ప్యాడ్ ఉంది, అంటే ఆ ఎగ్ వెనకాల ఉందేమో ఈ క్లిప్ ప్యాడ్. సో ఇక్కడ ఏం రాసిందో మనమైతే చదువుదాం. డేంజర్ 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 అంట. డేంజర్ డేంజర్ డేంజరా? ఎందుకు ఇలా రాశారు? రే డేంజర్ తప్ప అక్కడ ఏం లేదు రా షించాన్, ఓన్లీ డేంజర్ అనే ఉంది. ఓకే, నాకైతే అర్థం కావట్లేదు డేంజర్ 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 అనే ఎందుకు పెట్టారు. సో ఇప్పుడైతే మనం కనుక్కోవాలరా కన్ఫర్మ్గా షించాన్, ఆ ఎగ్ ఎవరు తీశారు. ఇప్పుడు మళ్ళీ ఆ ఎగ్ని మళ్ళీ డబ్బాలోనే పెట్టాలి, అప్పుడు డేంజర్ అయితే ఉండదన్నమాట. సో ఇప్పుడైతే డేంజర్ డేంజర్ అని పెట్టారు. నాకైతే లాస్ ఏంజల్స్కి ఏమైనా అవుతుందేమో అని భయం వేస్తుంది రా షించాన్. రే షించాన్, నేను కలగన్నానా ఏంట్రా ఇలా జరుగుతుందేమో అని. సో నాకు కూడా తెలీదు. సో ఏదో లెస్టర్ గాడికి చూయిద్దామని తెచ్చాను. నేనేమైనా కలగన్నానా రషించాను, నాకేం తెలుసా రషించాను. సో అరే యార్, ఏంటి వీళ్ళు ఇంతమంది ఇంట్లో ఏం చేస్తున్నారు? ఏయ్, ఎవరు మీరు? మా ఇంట్లోకి వచ్చి ఏం చేస్తున్నారు? ఓ మై గాడ్, ఏంటిది? ఈమె కరుస్తుందబ్బా. ఏమైనా కుక్క కరిసిందా ఏమో నన్ను కరుస్తుంది. ఓ మై గాడ్, జాంబీ వైరస్ ఏమైనా వచ్చిందా ఏంటి? అంటే ఇప్పుడు డేంజర్ డేంజర్ అంటున్నారు, దాని మీద రాస్తుంది. సో ఇదేనా ఏంట్రా షించాన్? సో గైస్, మనం అయితే ఫాస్ట్గా మన రంగతాత్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అర్జెంట్గా ఆయనతో జరిగిందంతా చెప్పాలి. ఏంటే నువ్వు మా మీదకి వస్తావా? ఓ మై గాడ్,
రెండు వచ్చాయి. ఓరి నాయన మళ్ళీ లెగుస్తున్నాయి. ఓరి నాయన మూడోది వచ్చింది. ఓకే గైస్, మనం అయితే లేట్ చేయకుండా వాటిగా ఇక్కడ కొట్లాడకుండా మనం అయితే రంగతార దగ్గరికి వెళ్దాం. లెట్స్ గో. A few moments later. నాయన జోయల్, బాధపడబాకు. నీకు వచ్చిన సమస్య పెద్దదే కావచ్చు. ఈ లార్డ్ శాంటోస్ ని తలకిందులుగా మార్చేయవచ్చు. కానీ నీకు ఆ గుట్టు ఎక్కడైతే దొరికిందో అక్కడే దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా ఉండిద్ది. నువ్వైతే అక్కడికి వెళ్ళి వెతుకున్నాయన, ఖచ్చితంగా ఏదో ఒకటి అక్కడ ఉండిద్ది నాయన. కానీ నేను ఒకటే చెప్తానైనా, శుభం శుభం శుభం. ఓకే గైస్, మళ్ళీ మనమైతే నిన్న ఎక్కడైతే గుడ్డు దొరికిందో అక్కడే వచ్చేసాం. ఓకే, ఇక్కడేదో మళ్ళీ ఏదో క్లిప్ ప్యాట్ ఉందప్ప. దీని మీద ఏమైనా మళ్ళీ రాసుండిద్దా అని నేనైతే అనుకుంటున్నాను. సో దీనైతే మనం జూమ్ చేసి అయితే చూద్దాం. సో అప్పుడైతే మనకి తెలిసిద్ది ఏమైనా రాసుందా లేదా అని. సో చలో ఇప్పుడైతే దీన్ని అయితే జూమ్ చేద్దాం. ఓకే గైస్, గో టు దిస్ లొకేషన్ అండ్ కంప్లీట్ ద ర్యాంప్. యూ విల్ గెట్ అనదర్ నోట్. ఓకే, లొకేషన్ అయితే ఏదో చూపించాడు గైస్ ఇక్కడ. సో నాకైతే అర్థమైంది. సో ఏంటంటే మనమైతే వీడు ఇచ్చిన లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ర్యాంప్ అయితే ఉండిద్దంట కదా షించాన్. ఆ ర్యాంప్ అయితే మనం కంప్లీట్ చేస్తే అక్కడ ఇంకొక నోట్ అయితే ఉండిద్దంట. అంటే ఆ నోటు మనం ఈ జాంబీ వైరస్ని అంటే ఆ గుడ్డిని కనుక్కోవడానికి ఏమన్నా హెల్ప్ చేసిద్దేమో నేను అనుకుంటున్నారా షించాన్. అనుకుంటున్నా కాదు జోయన్న, ఎగ్జాక్ట్ గా నువ్వు చెప్పిందే. సో ఇంకా మనం లేట్ చేయకుండా తొందరగా అక్కడికి వెళ్ళిపోదాం గైస్. లెట్స్ గో. A few moments later. జోయన్న, నీ లైఫ్ లో ఎన్నో రామ్స్ ఆడావు. ఆ ఆడిన రామ్స్ అన్ని గెలిచావు. అందుకే లాస్ ఏంజల్స్ లో అందరూ నిన్ను రామ్స్ కి కింగ్ అంటారు. ఇప్పుడు కూడా నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది జోయన్న. పైగా అది మన లాస్ ఏంజల్స్ ఫ్యూచర్ పైగా. ఎందుకంటే దీన్ని ఇలా వదిలేస్తే ఈ జాంబీ వైరస్ మనకు కూడా సోకిద్ది, నాకు సోకిద్ది. సో నువ్వైతే జాగ్రత్తగా చూసుకొని ఆచి తూచి అడుగేసి ఆడు జోయన్న. జాగ్రత్త ఓరి నాయన, జాగ్రత్తగా సామే నువ్వు. ఓరి నాయన, జస్ట్ మిస్ కింద పడి చచ్చేవాళ్ళం. రే షించాను, అరే నువ్వు ఇంతేరా బాబు. అసలు నిన్ను ఎప్పుడే ఇంకా ర్యాంప్స్ ఆడేటప్పుడు అస్సలు తీసుకురాను గైస్. ఎందుకంటే వీడు నేను ఆడే ర్యాంప్ ప్రతిసారి ఇలా చెవులోకి వచ్చి సొన పెడతానే ఉంటాడు. రే షించాన్, నువ్వు కాసేపు మూసుకొని ఉండు. సో నేనైతే దీనైతే కంప్లీట్ చేస్తాను. ఆ నమ్మకం అయితే నాకుంది. ఓ మై గాడ్, ఓరి నాయనో. ఓకే, నేనైతే చాలా ధైర్యంగానే ఉన్నాను. ర్యాంప్ అయితే కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటివి చాలా చాలా చేశాను. సో ఇదొక లెక్క మనకి. మీరైతే కమెంట్ చేయండి గైస్, #జోయల్ అన్న ఛాలెంజ్ గెలవాలని. ఓ మై గాడ్, వచ్చేసారు జాంబీ నా కొడుకులు. సో గైస్, జాంబీ గాళ్ళు అయితే ఇక్కడికి వచ్చేసారు. ఓరి నాయనో, అరే ఇక్కడ కూడా ఎక్కడ వచ్చారా బాబు మీరు? ఎక్కడోళ్ళురా బాబు మీరు? ఓ మై గాడ్, ఈ జాంబీ గాడ్ అయితే ఇంక కార్తో ఎక్కిచ్చేసాం. ఇంకంతే. ఇప్పుడు లేవు నాన్న లేనన్నా, కాల్చు. అదేదో దాని నుంచి కాలుస్తున్నావు కదా, కాల్చు. అంత సీన్ లేదులే ఇంకా గుద్దిన తర్వాత. సో గాయస్, ఇప్పుడైతే మనం ఇక్కడ ఓ మై గాడ్, ఓకే హెలికాప్టర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ టైర్స్ ఉన్నాయి కదా, అంటే రింగ్స్ లాగా. సో ఆ రింగ్స్లో నుంచి హెలికాప్టర్ని తీసుకెళ్ళాలి. నా ఫేవరెట్ కలర్ ఎల్లో కాబట్టి ఎల్లో హెలికాప్టర్ అయితే నేను చూస్ చేసుకున్నాను. ఓకే షించాన్, తొందరగా వచ్చి ఎక్కాయి. సో గాయస్, ఇప్పుడైతే ఈ హెలికాప్టర్ కాస్ట్ అయిన కానిందా అంటే మనం బ్లాస్ట్ అయిపోతాం. అబ్బాయి ఇక్కడ నుంచి ఇంకో జాంబీ గాడైతే కలుస్తున్నాడు. రే ఏంట్రా బాబు మీరు మరీ ఇంత దారుణంగా ఉన్నారు? ఓరి నాయనో, ఓ మై గాడ్. ఓ రే జస్ట్ మిస్ గాయస్, హెలికాప్టర్ మెటాష్ అయిపోయేది. ఓకే, ఓ మై గాడ్. అంటే నాకు తెలిసి మనం కింద నుంచి వెళ్ళిపోయినా ఏం కాదన్నమాట, ఎందుకంటే అర్థమైపోతుందిగా. సో గాయస్, ఇప్పుడైతే ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత కింద ఏదో జెట్లు ఉన్నాయి. దానికన్నా ముందు వీళ్ళు ఉన్నారు. సో ముందు వీళ్ళనైతే కంప్లీట్ చేద్దాం, జాంబీ గాళ్ళని. సో దాని తర్వాత మనమైతే జెట్స్ తీసుకొని వెళ్దాం. ఇంకోండి గాయస్, ఈ జాంబీ గాళ్ళు అయితే ఇక్కడే ఉన్నారు. ఏంట్రా కాలుస్తున్నారు? ఇప్పుడు నేను కలిసి ఎలా ఉండేది చూపినా అది లెక్క. మామూలుగా ఉండదు మరి మనతో పెట్టుకుంటే. #జోయల్ అన్న కంప్లీట్ ద ఛాలెంజ్ అని మీరైతే కన్ఫామ్గా కమెంట్ చేయండి గైస్, ప్లీజ్ గైస్. సో అప్పుడైతే మనమైతే ఆ కమెంట్స్ చూసి నేను
ఈ జెట్ మీద ఉన్నది కూడా ఈజీ కంప్లీట్ చేస్తాను. తర్వాత ముందు ఇంకేమున్నదో నాకు తెలీదు. సో ఈ జెట్ కాబట్టి స్ట్రైట్గా వెళ్ళిపోతులేండి. ఓకే, మినీ జెట్. ఓ షిన్చాన్ గాడు ఎంత ఫాస్ట్ ఉన్నావేంట్రా బాబు నువ్వు. గైస్ ఇంకా లేట్ చేయకుండా దీన్ని కూడా స్టార్ట్ చేసేద్దాం. సో ఫాస్ట్గా అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, స్మూత్గా వెళ్తుంది. ఓకే ఓకే, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. హెలికాప్టర్ కన్నా ఈ జెట్ సూపర్ ఉంది గైస్, ఎందుకంటే ఈజీగా వెళ్ళిపోతుంది. చూడండి, ఓరి నాయను మనం తలకిందులుగా పెట్టేసాము. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఈ జెట్ టాస్క్ని కూడా కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ బైక్ టాస్క్. దానికన్నా ముందు ఇక్కడ జాంబీ గాళ్ళు ఉన్నారా? జాంబీ బాబాయిలు ఉన్నారా బ్రో మీరు? జోయల్ అన్న, ఇది ఇక్కడ జాంబీలు ఎవరు లేరేమో తెలియదు. అమ్మ ఉన్నారు. ఎయ్యి వాళ్ళని ఎయ్యి. ఓకే, ఇంకా ఎవరైనా ఉన్నారా జోయల్ అన్న? సో ఇంకా ఇక్కడ ఇంకో మూల ఒక దొంగ దాక్కున్నాడు జోయల్ అన్న, వాడికి కూడా వేసేసావా? ఓకే జోయల్ అన్న, నేను అర్థం చేస్తాను, నువ్వు ఇటు నుంచి వచ్చే. ఓకేనా? రే షిన్చాన్ జాగ్రత్తగా రా, అక్కడ ఎడ్జ్లో అయితే సముద్రం అయితే ఉంది. సో గైస్ ఇక్కడ కూడా నాకు ఎల్లో ఇష్టం కాబట్టి ఎల్లో బైక్ అయితే చూస్ చేసుకున్నాను. రే షిన్చాన్ తొందరగా రారా. ఎడున్నాడు వీడు? షిన్చాన్ వచ్చేసావా? ఓరే నాయను. సో గైస్ ఇప్పుడైతే మనం ఈ బైక్ ర్యాంప్ని అయితే చేస్తున్నాం. సో దీని తర్వాత నాకు తెలిసి బోట్ ర్యాంపే ఉండిద్దేమో, ఎందుకంటే ఇది డైరెక్ట్ కిందకే తీసుకెళ్తుంది కాబట్టి ఇక్కడ నుంచి సముద్రంలో తీసుకెళ్ళిద్ది. సో అక్కడ నుంచి మనం అయితే బోట్ వేసుకొని వెళ్ళాలన్నమాట. అంటే బోట్ వేసుకొని ఆ ర్యాంప్ని అయితే కంప్లీట్ చేసేయాలి. సో ఓకే, మనం ఆచి తూచి అడిగేయాలి, లేకపోతే ఇంత మిస్ అయినా అంతే, ఇంకా పరలోకానికి చేరుకుంటాం. సో గైస్ ఇప్పుడైతే మనం బర్గర్ మీదకైతే వచ్చాం. ఓకే, ఇంత పెద్ద బర్గరా నా లైఫ్లో ఎక్కడ చూడలేదు. సో ఇవన్నీ ఆర్టిఫిషియల్ కాబట్టి ఇంతే ఉంటాయి, అంటే పెద్ద పెద్దవి. సో గైస్ ఇప్పుడు మనమైతే ఫాస్ట్గా ఈ ర్యాంప్ని కూడా కంప్లీట్ చేద్దాం. నాకైతే చాలా అంటే చాలా నిద్ర వస్తుంది గైస్, నైట్ అంతా పడుకోలేదు, ఎందుకంటే మీకు పనుకుంటా అని చెప్పే కానీ టీవీ చూస్తూనే ఉన్నాను. తర్వాత ఏదో లైట్గా లిటిల్ బిట్ ఒక 5 minutes పడుకున్నాను, తర్వాత ఆ గుడ్డు కనిపించలేదు. సో ఇప్పుడు ఆ గుడ్డు కోసం ఇంత చేస్తున్నాం, ఆ గుడ్డు కన్ఫామ్గా దొరకాల్సిందే మనకి. సో గైస్ ఇప్పుడైతే మనం దీన్ని కూడా జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వేసి దీన్ని అయితే దాటేద్దాం. ఓకే, టేక్ ఫ్లైట్. ఎవరైనా ఆయన ఇక్కడ ఫ్లైట్ ఎక్కడుందిరా? మనం చేసిన బైక్ కదా. సో గైస్ ఇప్పుడైతే మనం జాగ్రత్తగా ఆచి తూచి అడుగు అయితే వేయాలి. సో గైస్ నాకు తెలిసి ఫైనల్ స్టేజ్కి వచ్చేసి నట్టే ఉన్నాం, దగ్గరలోనే ఉన్నామేమో అని నా అభిప్రాయం. మీరైతే కామెంట్ చేయండి, #జోయల్ అన్న కంప్లీట్ ది ర్యాంప్ అని. సో మీరైతే కంప్లీట్ చేస్తారని అలా కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓ మై గాడ్, వామ్మో జోయల్ అన్న, కాస్త ఆచి తూచి అడుగు వేయవయ్యా స్వామి. కాస్త ఇంత ఎడ్జిపోయినా ఇంకంతే, మనం ఇంకా పరలోకానికే. రే షిన్చాను, నువ్వు కంగారు పడకు, నన్ను కంగారు పెట్టకు. సో వీడు నిన్న నైట్ చెప్పింది కరెక్టే గైస్, అప్పుడప్పుడు వీడు చెప్పే కూడా వినాలి. సో వినకపోతే ఇంతే ఉండిద్ది. సో అదేదో వినుంటే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళమా. సో గైస్ ఈ ర్యాంప్ కూడా వచ్చిందని అనుకుంటున్నాను. అనుకోండి, ఆ కింద దాకా వెళ్తే చాలు, అక్కడ నుంచి ఇంకా బోట్ ర్యాంప్ అయితే ఉంటుంది. సో ఫాస్ట్గా అయితే మనం అయితే చేయాలి. ఓరి నాయనో, సాయిరామ్. ఓకే గైస్, మనం అయితే కంప్లీట్ చేసేస్తామని నాకు ఉంది. అంటే మనం చేస్తాంలేండి, చాలా పెద్ద పెద్ద ర్యాంపులే చేసిన వాళ్ళం మనం. ఇదొక చిన్న ర్యాంపు, ఇదొక కష్టమైంది మనకి, అందుకే మనల్ని డైనో అని పిలుస్తారు. ఇట్స్ జోయల్ డైనో. సో గైస్ ఇప్పుడైతే ఓకే గైస్, ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసాం. అంటే ఇది ఒక్కటి జంప్ చేస్తే చాలు, లాంగ్ జంప్. రే షిన్చాన్, రెడీ ఫర్ ది లాంగ్ జంప్? ఓకే, 3, 2, 1 జంప్. సో గైస్ అండ్ ఇంకొక బూస్ట్ ఇచ్చేసాం. సో ఇక్కడ బూస్ట్ ఉంది కాబట్టి బతికిపోయాం. అందుకే అబ్బా ఎల్లో అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇది కూడా లక్కులో వచ్చింది. సో ఈసారి కూడా ఎల్లో బోట్నే తీసుకుందాం. సో దీన్ని బోట్ అనాలా ఏమనాలా నాకైతే అర్థం కావట్లేదు. సో ఎల్లో బోట్ని అయితే తీసుకుందాం. ఓకే గైస్ ఇప్పుడైతే రే షిన్చాన్ తొందరగా వచ్చి బోట్ ఎక్కువ, అంటే ఇంకా చివరికి వెళ్తే ఇంకా ర్యాంప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ ది ర్యాంప్ గైస్, మనమైతే ఆటోమేటిక్ అంటే అక్కడ ఒక బోర్డు అయితే ఉండిద్ది, ఆ బోర్డు మీద అయితే ఏం రాసి ఉంటుందో అది చెయ్యాలి. అమ్మ ఇంకా టాస్కులు వద్దురా స్వామి, నా వల్ల కాదు, ఇంకా టాస్కులు ఇచ్చినా నేను చెయ్యలేను. సో ఈ లాస్ ఏంజల్స్ కోసమే నేనైతే చేస్తున్నాను. అండ్ వచ్చేసామా? ఓ మై గాడ్, ఇంకా రాలేదు. అదిగోండి ముందు ఏదో ఉందబ్బా, బోర్డులాగా నాకైతే కనిపించింది గైస్, మీకు కనిపించిందా? ఓకే
గైస్ థ్యాంక్స్ ఫర్ కామెంట్ గైస్. మీరందరు కమెంట్ చేయబట్టే నేనైతే ఫినిష్ అయితే చేశాను. అందరు కమెంట్ చేశారు #జోయల్ అన్న కంప్లీట్ ది అని, కంప్లీట్ చేయండి అని. సో గైస్ ఇప్పుడైతే ఇక్కడ ఇంకోటి లొకేషన్ అయితే ఇచ్చాడు. ఈ లొకేషన్కి వెళ్తే గుడ్ ఉండిద్దంట. సో గైస్ ఇప్పుడైతే లొకేషన్కి అయితే ఇంక వెళ్ళిపోదాం. రేషించాను ఇంకా పద లొకేషన్కి అయితే వెళ్దాం గైస్. ఇంకా లెట్స్ గో. సో గైస్ మనం అయితే ఈ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఓలి నాన్న వర్షం కూడా బాగానే పడుతుంది. అవునులేండి ఈ జాంబీ గాళ్ళు వస్తే ఇంతే పడిద్ది. సో వీళ్ళనైతే ముందుకు క్లియర్ చేయాలి, తర్వాత ఆ గుడ్డు పని చూసుకోవాలి. మళ్ళీ ఆ గుడ్డుని తెచ్చి అందులో పెట్టేసిన తర్వాత ఇంకంతా ఆల్ రైట్ ఉండిద్ది. తర్వాత మళ్ళీ ఆ డబ్బాని ఇలా ఇంట్లో ఎక్కడ ఉంచకూడదు. నేనైతే ఫిక్స్ అయిపోయా సముద్రంలో అంటే అండర్ గ్రౌండ్లో పాత్రం మళ్ళీ ఏదో ఒక కన్స్ట్రక్షన్ ఉందని తీస్తే అది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. సో అందుకే నేను సముద్రంలో ఎవరు వెళ్ళలేరు కదా, అందుకే నేనైతే దాన్ని సముద్రంలో పెడదాం అనుకుంటున్నాను. అండ్ వీళ్ళందరినీ కంప్లీట్ చేసి మనమైతే ఫాస్ట్గా ఆ గుడ్డు తీసుకొని ఆ బీచ్లో అయితే పడేయాలి. సో గైస్ ఇంకా మనం అయితే లేట్ చేయకుండా ఇంటికైతే వెళ్దాం. లెట్స్ గో. సో గైస్ మనమైతే ఇంటికైతే వచ్చేసాం. అండ్ లేట్ చేయకుండా మనమైతే ఇంకా ఫాస్ట్గా బీచ్లో వెళ్ళి పడేద్దాం పదండి. లెట్స్ గో. A few moments later. సో గైస్ చూసుకోవచ్చు ఈ గుడ్డుని అయితే ఇక్కడ ప్లేస్ చేసేసాను నేను. సో ఇక్కడ అంటే మీకు చెప్పాను కదా ఇందాక ఎవ్వరు రాలేరని. సో రాలేరు కాబట్టి నేనైతే ఈ గుడ్డుని అయితే ఇక్కడ ప్లేస్ చేశాను. సో ఎందుకంటే లోపలికి వస్తే అందరు చనిపోతారు కదా, షార్క్స్ అవన్నీ ఉంటాయి. సో నేను అయితే అందుకే గుడ్డుని అయితే ఇక్కడ పెట్టేశాను. అండ్ లేట్ చేయకుండా ఇంకా కాసేపు ఇక్కడే ఉంటే మనం అయితే చచ్చిపోతాం. లేట్ చేయకుండా లోపలికి ఇంకా బయటికి అయితే వెళ్ళిపోదాం. సో ఇంకా బయటికి వెళ్ళడం ఆలస్యం. అంగోడి షించాన్ గాడు అక్కడే వెయిట్ చేస్తున్నాడు మన కోసం. ఓకే లోపల నీళ్ళల్లో మాట్లాడుతున్నా కాస్త ఇబ్బందిగా ఉంది, బట్ మీకోసం అని నేనైతే మాట్లాడుతున్నాను. సో ఇక మనమైతే ఒడ్డుకైతే వచ్చేసాం. సో ఇంకా మాట్లాడవచ్చు, ఇంకా ఈజీగా ఉంది. రే షించాను నేనైతే దాన్ని పర్ఫెక్ట్గా లోపలైతే పెట్టాను, నువ్వైతే ఎవరికి చెప్పగాకు సరేనా? సో గైస్ మనం అయితే పర్ఫెక్ట్గా దాన్ని అయితే సెట్ చేసేసాం. రేషించా నువ్వేం బాధపడవు కాకు, నేను చాలా అంటే చాలా లోతులో అయితే పెట్టాను, అందుకే అంత టైం అయితే అయింది. నువ్వు చెప్పిన మాటలు కూడా అప్పుడప్పుడు వినాలిరా జోయల్ సరేనా? అండ్ గైస్ మీ అందరికైతే నేను ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, అదేదో నేను కాదు మన షించాన్ గాడు చెప్తాడు.